మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమతో పనులు సాధించుకుంటారు. అంటే శ్రమ అధికంగా ఉంటుంది. పనులు సాధించుకోవడానికి నేర్పు, తర్వాత అధిక శక్తిని ఉపయోగించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. కానీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేసి మంచి ఫలితాలతో ముందుకు వస్తారు. అలాగే వ్యక్తుల మీద, పోటీదారుల మీద కూడా మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ వృషభ రాశి వారికి ఆలోచనలలో ఎక్కువ శాతం కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ ప్రియమైన వ్యక్తులు, అది మీ తోబుట్టువులు కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరితోనైనా సరే మాట పట్టింపు రాకుండా, అంటే వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండడం అనేది, అపార్థాలకు దూరంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమని ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఆలోచనల విషయంలో తెలియని హృదయాందోళన, ఆలోచనలు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళటం లేదనే భావన, ఆ విషయంలో ముఖ్యులు, ప్రియమైన వ్యక్తులతో విభేదాలు మొదలైన వాటికి దూరంగా ఉంటూ సరైన విధంగా ఆలోచన చేయడానికి మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లి పెద్దల యొక్క సహకారం లభ్యమవుతుంది. ముఖ్యంగా తోబుట్టుల సహకారంతో కూడా అనుకున్న పనులు సాధిస్తారు. రావాల్సిన రుణాలు అందుకోగలుగుతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. చక్కటి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే కృషి అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా చక్కగా వికసిస్తాయి. మీ యొక్క ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా సంతానానికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.